నేను చెప్పిన సీక్రెట్‌తో ఒకే అంటే ఒక్కసారి గులాబ్ జాములు ట్రై చేయండి. చేతిలో ఉన్న గులాబ్ జాములు గొంతులో గుటా గుటా ఎళ్ళిపోతాయి. నీకర్థమవుతోందా? గులాబ్ జాములు వీడియోలో అందరూ చూపిచ్చారు. మరి నీ దానిలో తోపు తురిమేంది అంటారా? అయితే వీడియో అయితే చూసేసేయండి. ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ యాడ్ చేయటం వల్ల గులాబ్ జాములు ఏమన్నా బాదుషా ప్రాసెస్ అవుతాయా? గులాబ్ జాములు ప్రాసెసే అవుతది. ఈ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడరు. ఇంతకా సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటో తెలుసా? బెల్లంతో చేశాను. అసలు ఈ గులాబ్ జాములు బెల్లంతో ఎందుకు చేయాలనిపించిందంటే నాకు, మా వాడు గులాబ్ జాములని పెప్పర్‌మెంట్ బిళ్ళలు మింగినట్టు గుటు 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 అని మింగేస్తున్నాడనమాట. ప్రాసెస్ వచ్చి ఆల్మోస్ట్ సేమ్. గులాబ్ జాముల పిండిని పాలతో కలుపుకోండి. పిల్లల బుగ్గల్లాగా మెత్తగుంటాయి ఇవి గూడా. నోట్లో ఏసుకోంగాల్నే కరిగిపోతుంటాయి. ఇందా నిండి సీక్రెట్ అంటున్నావు. ఆ సీక్రెట్ ఏంటో ఫస్ట్ చెప్పమ్మా అంటారా? చెప్పు 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 చెప్పు. కప్పు గులాబ్ జాముల పిండికి 2 కప్పులు బెల్లము. 2 కప్పుల బెల్లంకి 3 కప్పులు నీళ్ళైతే పోసేసుకోవాలి. బెల్లం వచ్చేసి తీగ పాకం, తలకిందుల పాకం, గట్టి పాకం ఏం అవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగిందా లేదా, కరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. ఇక తర్వాత మాడి బొగ్గవ్వకుండానే గులాబ్ జాములు అయితే పక్కన పెట్టుకున్నాం గదా! అయి తెచ్చేసి పాకంలో అయితే దొల్లిచ్చేసుకోవటమే.